ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒప్పో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ ఒప్పో K13 సిరీస్లో గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ రెండు లాంచ్ చేస్తున్నారు. ఒకటి ఒప్పో K13 టర్బో, రెండోది ఒప్పో K13 టర్బో ప్రో. ఇవి రెండు కూడా ప్రాపర్ ప్రైజింగ్లో పెడితే, మళ్ళీ చెప్తున్నాను, ప్రాపర్ ప్రైజింగ్లో పెడితే ఇంకొక కాంపిటీటర్ అనేవాళ్ళు లేకుండా ఖచ్చితంగా అవుతుంది. చాలా మంచి ఫోన్స్ తీసుకొచ్చారు. జనరల్గా సింపుల్ కాన్సెప్ట్, 30,000 రూపాయల బడ్జెట్లో మీకు ఆల్రెడీ తెలుసు రెండు గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి. రెండిట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లము సాఫ్ట్వేర్ అండ్ కెమెరాస్, అంతే కదా. గేమింగ్ పెర్ఫార్మెన్స్ రెండు కూడా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. మీకు ఆ రెండు ఫోన్స్ ఏంటని తెలుసు. మన ఛానల్లో కూడా రెండు ఫోన్స్ అన్బాక్సింగ్లు ఉన్నాయి. బట్ ఆ రెండు ఫోన్స్లో మిస్ అయ్యేది సాఫ్ట్వేర్ ఆప్టిమేషను, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం కెమెరాస్ యావరేజ్గా ఉంటాయి. బట్ ఈ రెండు ఫోన్స్ అంటే పర్టికులర్గా K13 టర్బో ప్రో ఈ పర్టికులర్ బడ్జెట్లో కానీ లాంచ్ చేస్తే ఆ రెండింటిని ఈజీగా మీరు మర్చిపోతారు. ఎందుకంటే దీంట్లో 120 FPS గేమింగ్తో పాటు ఏదైతే మీరు ఆ రెండు ఫోన్స్లో చూడని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్, లైక్ మీకు కూలింగ్ ఫ్యాన్, ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్, ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫోన్లో ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్గా సాఫ్ట్వేర్ వాళ్ళిద్దరికంటే చాలా ఫార్ బెటర్గా ఉంటుంది. అలాగే కెమెరాస్ కూడా వాళ్ళిద్దరికంటే చాలా ఫార్ బెటర్గా ఉంటుంది. అందుకనే పాయింట్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ మంచి ప్రైజింగ్లో లాంచ్ చేస్తే వేరే కాంపిటీటర్ అనేవాడు ఉండడు. ఖచ్చితంగా చూద్దాం. మరి వీళ్ళు ప్రైజింగ్ ఎంత పెడతారు నాకు కూడా తెలియదు. బట్ రిమెంబర్, 30,000 ప్రో వేరియంట్ 30-31,000 ఇలాంటి బడ్జెట్లో వస్తే తోపు. అంతకంటే పైకి వెళ్ళి ఎక్కడో పెట్టారనుకోండి, లైట్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఆల్రెడీ రెండు ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సింపుల్ అండర్స్టాండింగ్. ఇది అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్, ఇది అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్ అనేది నా ఇనీషియల్ సజెషన్స్. గుర్తుపెట్టుకోండి. అలా పెడితే ఓకే, లేకపోతే లైట్ తీసుకోండి. ఇప్పుడు మనం ఈ రెండు ఫోన్స్కి సంబంధించిన బాక్స్లు అండ్ వాటిని అన్బాక్స్ చేసి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రెండు ఫోన్స్ బాక్సులు సేమ్ అండ్ 80% స్పెసిఫికేషన్స్ రెండింటిలో కూడా సేమే. ఓన్లీ మారేది ప్రాసెసర్, కెమెరాలో ఒక ఫీచరు, అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. అండ్ రెండు కూడా మీకు పర్పుల్ షేడ్లో ఉన్న ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ బాక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక గేమింగ్ సెంట్రిక్ చిప్ లాంటి డిజైన్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వైట్ ప్లెయిన్గా ఉంటుంది. అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ అక్కడ వీళ్ళు మెన్షన్ చేసి లేవు. అండ్ బాక్స్ లోపల మీకు ఆబ్వియస్గా రెండిట్లో రెండు ఫోన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీకు రెండిట్లో కూడా 80 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. రెండిట్లో కూడా Type-C కేబుల్ ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మీకు ఒక బ్రష్ కూడా ఉంటుంది ఆ ఫ్యాన్ క్లీన్ చేసుకోవడం కోసం. అండ్ TPU కేసులు కూడా కొంచెం బెస్ట్ క్వాలిటీ TPU కేసులు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సిమ్ ఎజెక్ట్ లాంటివి అయితే ఆఫర్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద అన్నిటికంటే ముఖ్యమైన రెండిట్లో రెండు ఫోన్స్ ఉంటాయి. మనం ముందైతే ప్రో చూద్దాం, ఎందుకంటే 80% స్పెసిఫికేషన్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి. రెండు పాయింట్లు మారిపోతాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇది మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్తో తీసుకొచ్చారు. సో 30,000 రూపాయల బడ్జెట్లో టఫ్ కాంపిటీటర్లో మీకు ఆల్రెడీ ఒకటి దాంట్లో మెటల్ కూడా అవైలబుల్గా ఉంది. బట్ వీళ్ళు మాత్రం ప్లాస్టిక్ బిల్డ్తోనే వెళ్ళారు. 7.5 mm థిక్నెస్ వరకు ఉంటుంది. అలాగే 208 grams వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు 211 grams వరకు వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్ అనమాట. అలాగే దీంట్లో మీకు IP68, IP69 లాంటి ఫీచర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఫోన్లో మీకు ఒక స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మీకు ఒక సబ్మెర్సిబుల్ పంపు లాంటి డిజైన్తో ఉన్న ఒక ఫ్యాన్ ఉంటుంది. అది మీకు కంటికి కనిపించదు. అది లేనిదే దీంట్లో గేమింగ్ నడవదు అనమాట. రైమింగ్ ఇది ఎక్కడ విన్నట్టుంది. సరే, ఎనీవేస్, ఇందులో ఒక సబ్మెర్సిబుల్ పంపు లాంటి డిజైన్తో ఉన్న ఒక ఫ్యాన్ ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. దీనికి ఇన్లెట్ ఏమో మీకు ఫ్యాన్ పైనుంచి గాలి తీసుకుంటుంది. అవుట్లెట్ ఏమో సైడ్కి మీకు రెండు హోల్స్ ఉంటాయి. దాంట్లోంచి గాలి అనేది వెళ్తూ ఉంటుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు దీంట్లో మీకు బై డిఫాల్ట్గా రెండు సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఒకటి స్మార్ట్ సెట్టింగ్, రెండోది ఫుల్ స్పీడ్. మీకు ఫుల్ స్పీడ్లో పెడితే సౌండ్ ఈజీగా వినపడుతూ కూడా ఉంటుంది అనమాట. రెండు ఫ్యాన్ స్పీడ్స్ ఉంటాయి అనమాట, స్మార్ట్ అలాగే ఫుల్ స్పీడ్. అండ్ రెండోది దీంట్లో మీకు ఎప్పుడెప్పుడు ఈ ఫ్యాన్ ఆన్ అవుద్ది. సో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, లేదంటే మీరు కంట్రోల్ కూడా ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది. అలాగే మీరు అవుట్డోర్ కండిషన్లో ఫోటోలు తీస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. ఇవి 3 సెట్టింగ్స్ అనేవి మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు సెట్టింగ్స్ ప్యానల్లో. అలాగే దీంట్లో మీకు ప్రో వేరియంట్లో బ్యాక్ సైడ్ RGB లైట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బేస్ మోడల్ అంటే K13 టర్బోలో మాత్రం మీకు జస్ట్ ఫ్యాన్ మాత్రమే ఉంటుంది, కానీ ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. అండ్ దీంట్లో మీకు RGB లైట్ ఎఫెక్ట్స్ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, కలర్స్ అనేవి మార్చుకోవచ్చు. బట్ దాంట్లో మాత్రం ఎలాంటి ఫీచర్ అనేది ఉండదు. సో ఇది ఒక సబ్మెర్సిబుల్ పంపు లాంటి డిజైన్తో ఉన్న ఫ్యాన్ స్పీడ్ కూడా బాగానే ఉంది. అండ్ టెంపరేచర్స్ కూడా వీళ్ళు, మీరు 120 FPS గేమ్ ఆడుతున్నా కానీ మీకు అరౌండ్ ఒక 30 degrees మాత్రమే ఉంటుంది టెంపరేచర్ ఓవరాల్గా బాడీది అంటున్నారు, కానీ అది ల్యాబ్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. బట్ నేను 1 hour ఖచ్చితంగా గేమ్ ఆడి చూశాను అసలు ఎంత దీంట్లో టెంపరేచర్ రైజ్ అవుతుందని చెప్పి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో రన్ అవుతున్నప్పుడు కూడా దీంట్లో 39 degrees వరకు వెళ్తుంది అనమాట. అంటే ఇది నాకు తెలిసి ఒక 2-3 degrees తగ్గిస్తుంది అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీకు
ఒక 5 డిగ్రీల లోపే తగ్గిస్తుంది రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. మిగతా ఫోన్స్ గేమ్ ఆడుతున్నప్పుడు 43, 44 వరకు వెళ్తే ఇది ఒక 39, 38 డిగ్రీల వరకు వెళ్తుంది. అంటే ఆ 5 డిగ్రీలు అనేది మీకు సేవ్ చేస్తుంది. అది మాత్రం వాస్తవం. అది మాత్రం మీకు అది కాకుండా ఈ ఫ్యాన్ అనేది డైరెక్ట్గా ప్రాసెసర్కి నియర్ బై అటాచ్మెంట్ చేసి ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా కూలింగ్ అనేది జరుగుతుంది, ఫోర్స్డ్ కూలింగ్ జరుగుతుంది అనమాట. సో బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే, కొంచెం కొత్తగా ఉంది. అది మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా రాదు, దానివల్ల మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కాదు. అది కాకుండా ఇది IP6869 కూడా ఉంది కాబట్టి వాటర్లో పడ్డా కానీ మీకు సబ్మెర్సిబుల్ పంప్ లాంటి డిజైన్ కాబట్టి వాటర్ని బయటికి కూడా దోస్తుంది అనమాట. సో దానివల్ల మీకు ఎలాంటి ఫ్యాన్ డ్యామేజ్ కావడం లాంటిది అయితే ఏమీ జరగదు. ఇది డిజైన్లో ఒక కొత్త పాయింట్ అని ఎలిమెంట్. సో కమింగ్ టు ద రిమైనింగ్ ఫీచర్స్, ఇది మెటల్ బాడీ అయితే కాదు, ప్లాస్టిక్ బాడీ. మీకు కావాల్సిన అన్ని పోర్ట్స్ బటన్స్ అనేవి ఆబ్వియస్గా ఇస్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లాంటి ఫీచర్స్ కూడా మీకు ఉన్నాయి. ఐఆర్ బ్లాస్టర్ లాంటి ఫీచర్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. అండ్ డిజైన్లో మనకి ఎలాంటి ఫ్లా అయితే లేదు, ఓవరాల్గా మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా సాలిడ్గానే ఈ ఫోన్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, రెండిట్లో డిస్ప్లే సేమ్ 6.8 ఇంచెస్ LTPS డిస్ప్లే యూజ్ చేస్తారు. దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అట్ ద సేమ్ టైం 120 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో డిస్ప్లే అనేది జస్ట్ డిస్ప్లే బాగుంది అంతే, తోపేం కాదు. 1600 నిట్సే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ కూడా 1600 నిట్సే ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంది కానీ అంత పెద్ద గొప్ప డిస్ప్లే అయితే ఖచ్చితంగా కాదు, గుర్తుపెట్టుకోండి వేరే కాంపిటేటర్లతో కంపేర్ చేసుకున్నప్పుడు. సో ఇది మాత్రం ఒక పాయింట్, సరిపోతుంది మీకు డిస్ప్లే. రెగ్యులర్ టాస్క్లకి బాగానే ఉంటుంది. డైలైట్ కండిషన్లో ఫోటోలు తీస్తున్నప్పుడు కూడా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. గేమ్ ఆడుతున్నప్పుడు కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా అయితే డిస్ప్లే క్వాలిటీ బాగుంది కానీ మీరు 5000 నిట్స్ 3000 నిట్స్ ఇలాంటి బ్రైట్నెస్ అయితే దీంట్లో లేదనమాట. అండ్ ఇది మీకు స్నాప్డ్రాగన్ Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఈ బడ్జెట్లో ఆల్రెడీ వెల్ నోన్ ప్రాసెసర్, చాలా పర్ఫార్మెన్స్ ఇవ్వదగిన ప్రాసెసర్ అనమాట. 4nm TSMC మేకు, అలాగే దీంట్లో LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, అలాగే UFS 4.0 దీంట్లో వస్తుంది. దాంట్లో మాత్రం UFS 3.1 వస్తుంది. అది ఒక చిన్న పాయింట్ లాస్ట్లో చెప్తాను మీకు. సో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో ఆబ్వియస్గా అద్భుతంగా ఉంది. అండ్ దీంట్లో మీకు స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 120 FPSలో గేమింగ్ కూడా మీరు PUBG లాంటి గేమ్స్ ఆడుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చెప్పాను కదా 1 అవర్ కంటిన్యూస్గా గేమ్ ఆడినా కానీ ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్ అయితే అవ్వట్లేదు, చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం 39 degrees అనేది వెరీ వెరీ రీజనబుల్ అనమాట. ఎందుకంటే దీంట్లో డిఫాల్ట్గా ఫ్యాన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కూల్ అవుతుంది కాబట్టి మీకు గేమింగ్ పెర్ఫార్మెన్స్ హైయెస్ట్ కావాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఖచ్చితంగా ఇది మీకు గేమ్లో ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ రెగ్యులర్ టాస్క్లో ఆబ్వియస్గా పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇస్తుంది. అండ్ మీకు కలర్ వాయిస్ కాబట్టి ఆబ్వియస్గా మీకు యానిమేషన్స్, స్టైల్స్, పెర్ఫార్మెన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది మిడ్ రేంజ్ కిందకున్న ఫోన్ లాంటిది కాబట్టి కొంచెం దీంట్లో బ్లోట్వేర్ లాంటివి కూడా ఉన్నాయి, కావాలనుకుంటే వాటిని మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఒప్పో డైలర్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇంట్లో కలర్ వాయిస్తో వస్తుంది. కలర్ వాయిస్లో మీకు చాలా రకాల ఏ ఫీచర్స్ కూడా చాలా వరకు ఇచ్చారు. సర్కిల్ టు సెర్చ్, జెమినీ కావచ్చు, అలాగే మీకు ఇమేజ్లో మీకు ఎరేజ్ కావచ్చు, ఇంకా రకరకాల గూగుల్కి సంబంధించిన ఏవైతే ఏ ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ దీంట్లో మీకు వీళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మీకు 3 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్, 4 years పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సో మీకు ఓఎస్ ఆబ్వియస్గా దీంట్లో సూపర్గా ఉంటుంది, అలాగే గేమింగ్ కూడా ఆబ్వియస్గా దీంట్లో సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా దీంట్లో సూపర్గా ఉంటుంది, కెమెరాలు. ఈ పట్ల బడ్జెట్లో మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసే కెమెరాస్ అయితే అవుతాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ ఒకటే కెమెరా కింద ట్రీట్ చేసుకోండి. ఓమ్ని విజన్ సెన్సార్ ఉంటుంది, OV50 మెగాపిక్సెల్ కెమెరా. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీనికి ఉంది, బట్ దానికి లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ కాబట్టి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. అండ్ ఆబ్వియస్గా దీంట్లో ఒప్పో ఫోన్ కాబట్టి కెమెరా కొంచెం బాగానే ఉంది. కెమెరా మాత్రం బాగుంది. బ్యాక్ సైడ్ 1x 2x షాట్స్ ఇక్కడ మీకు డిస్ప్లే మీద వేస్తాను చూడండి. కెమెరా శాంపుల్స్ అయితే రీజనబుల్గా ఉన్నాయి. ఈ పర్టికులర్ బడ్జెట్లో మిగతా కాంపిటేటర్లతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనే చెప్పొచ్చు. కెమెరాలు మాత్రం కొంచెం బెటర్గా ఉన్నాయి. అలాగే మీకు బొకే షాట్స్ కావచ్చు, ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, కలర్స్ కావచ్చు, స్కిన్ టోన్ మీకు కావచ్చు, ఫ్లవర్స్ ఇలాంటి కలర్స్ కూడా డిఫరెంట్గా మీకు చాలా బాగానే పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. లో లైట్ షాట్స్ కూడా నీట్గానే ఇస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ IMX480 సోనీ సెన్సార్ యూజ్ చేస్తారు. ఇది కూడా మీకు చాలా బెటర్గానే పెర్ఫామ్ చేస్తుంది. యాక్చువల్గా ఇది చాలా బాగుంది కూడా. అండ్ దీంట్లో కూడా మీకు బొకే ఎఫెక్ట్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, చాలా నీట్గా వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాతో మీరు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరాతో మాత్రం 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఇవ్వలేదు, ఇవ్వాల్సింది. ఇది కూడా ఇస్తే బాగుండేదేమో. అండ్ స్టెబిలైజేషన్ మాత్రం బాగానే ఉంది దీంట్లో. అండ్ దీంట్లో మీకు 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. మీకు ఈజీగా ఎంత పెద్ద గేమర్ అయినా మీరు 1 day అయితే అలవోకగా వస్తుంది. మోడరేట్ యూజర్కి అయితే మినిమం 2 days వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పెద్ద బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మంచి ఫాస్ట్ ఛార్జింగ్, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఫాస్టెస్ట్ ఛార్జింగ్నే ఆఫర్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 1.5 hour అయితే టైం పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇక
K13 టర్బో విషయానికి ఒకసారి వెళ్తే దీంట్లో మారేది మీకు రెండు ఫీచర్స్. ఒకటి ప్రాసెసర్, దీంట్లో మీడియాటెక్ డైమండ్స్ని 8450 ప్రాసెసర్ యూజ్ చేశారు. అలాగే LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. మీకు ఇది వీళ్ళు క్లెయిమ్ చేసింది అంటే స్నాప్డ్రాగన్ 8s Gen 4తో వచ్చింది, క్లెయిమ్ చేస్తుంది 2 million ప్లస్ స్కోర్ వస్తుందని చెప్పారు. అండ్ మేము టెస్ట్ చేసినప్పుడు 1.7 million చేస్తుంది. బట్ ఇది వీళ్ళు క్లెయిమ్ చేసింది 1.7 million వస్తుందని చెప్పారు. అండ్ నియర్లీ మాకు ఇది 1.56 million 1.6 million వరకు వచ్చింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. ఇది మీకు ఇంకా దగ్గరగా వచ్చినాయి. ఇది 1.7 వచ్చింది మేము టెస్ట్ చేసినప్పుడు, ఇదేమో 1.5 చిల్లర వచ్చింది, దగ్గరగా ఉన్నాయి పెర్ఫార్మెన్స్లో. సో అందుకని రెండు కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్లే. ఇది మీకు కొంచెం తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. సో పెర్ఫార్మెన్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్గా, గేమింగ్ కూడా ఆబ్వియస్గా ఎక్సలెంట్గా ఉంది దీంట్లో కూడా. కాకపోతే ఇక్కడ మీకు మారేది ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఏదైతే ఉందో దాంట్లో మీకు లైట్స్ రావు, అంతే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ టు సేమ్. అలాగే కెమెరాలో కూడా బ్యాక్ సైడ్ 50 MP సేమ్ కెమెరా, ఫ్రంట్ సైడ్ కూడా 16 MP సేమ్ కెమెరా, బట్ బ్యాక్ సైడ్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసేశారు. ఫోటోస్ మాత్రం స్టాండ్ స్టిల్ ఫోటోగ్రఫీ మాత్రం ఆబ్వియస్గా ఎక్సలెంట్గా వస్తాయి. మీరు వీడియోలు తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం స్టెబిలైజేషన్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. ఇదే డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య 5,000 వరకు డిఫరెన్స్ కూడా ఉండొచ్చు ప్రైస్. సో నన్ను అడిగితే మీకు బ్యాక్ సైడ్ కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే రెండు కూడా మీకు 120 FPS చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి నన్ను అడిగితే రెండు కూడా చాలా మంచి ఫోన్స్ అని చెప్తాను. కెమెరాలు మీకు కొంచెం బెటర్గా ఉండాలి, ఓఎస్ చాలా బాగుండాలనుకుంటే మీకు 30,000 రూపాయల బడ్జెట్లో పెడితేనే దీన్ని చూడండి, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, అంతకంటే పైకి వెళ్ళి ఎక్కడో పెట్టారనుకోండి మీరు కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే వీళ్ళ ఇంక దీనికంటే సుపీరియర్ ఫోన్ ఒకటి రీసెంట్గా 38,000కి లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు అది వితిన్ 1 monthలోనే మీకు అమెజాన్లో అరౌండ్ 30,000కి వస్తుంది, 7,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. సో ఇవి కూడా అలాగే వస్తాయి కొన్ని సీజన్ సేల్స్లో, ఇంకా మీకు బెటర్ ప్రైజింగ్కి వస్తాయి. అందుకని లాంచ్ అయినప్పుడు ఈ ఒప్పో బ్రాండింగ్ అంటే వీళ్ళ గ్రూప్ ఫోన్స్లో కొనుక్కోపోవడమే మంచిది. మీరు సేల్స్ అప్పుడు చూసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. సో ఇది K13 టర్బో అలాగే K13 టర్బో ప్రోకి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.